ఏంట్రా, ఈసారన్నా మనకు జీతాలు పెరుగుతాయంటావా? ఏం మాట్లాడవేమ్రా? అవునరా, అందరూ ఒకటి కాకుండా ఎవనంతకు వాడు ఉంటే ఎట్లా పెంచుతారా? గమ్ము ఉన్న జీతాలు కూడా వేయకుండా బంద్ అవుతారా? కూరగాయల ధరలు కాదురా బాబు, ఆకాశం చూడు, ఇంటి అద్దెలు బాతున్నాయి, కడుపు మండుతుందరా. మళ్ళా జీతాలు ఎలా సరిపోతున్నాయి ఏంది మనోళ్ళకు? ఎవరు ఏం అంటలేరేం? పని భారమేమో పెరుగుతుంది, జీవిత భారమేమో తగ్గుతుంది. లేని రోగాలు వస్తున్నాయి టెన్షన్ తోన. ఎలా చేద్దాం రా ఈ బ్రతుకు? ఎలా నెట్టుకు రావాలి? పిచ్చోడా, నీకు తెలుసో తెలియదో ఏమో, నేను 3 పూటలు తినేది తిని 10 సంవత్సరాల కింద ఈ జీతంతో ఇప్పుడు 2 పూటలే తింటున్నాను రా. అలా అడ్జస్ట్మెంట్ చేసుకుంటున్నాను. అయితే ఓకే ఓకే, సరే, ఇంకేమన్నా అడ్జస్ట్మెంట్ చేసుకున్నావో చెప్పురా. ఈ ప్రభుత్వంలో అయినా మన కడుపు నిండా 3 పూటలు తినే భోజనం పెడతారంటావా? కార్పొరేషన్ చేస్తారంటావా? అవునరా, కార్పొరేషన్ ఏర్పాటైతే అదేదో కమిషన్ మనకిచ్చినా బాగుండు. సర్వీస్ ట్యాక్స్ ఏంద్రా మన మీద, అది కూడా మనకు వస్తుంది. ఎట్లా 4 సంవత్సరాలు అవుతుంది జీతాలు పెరగక. ఆ జీతాలు కూడా మన అకౌంట్ లో వేస్తే హాయిగా ఒక 20-25 వేల నుంచి మన జీతాలు మనకు వస్తే మంచిగా కడుపు నిండా అన్నం తింటాం, పిల్లల్ని మంచిగా చదివించుకుంటాం. ఖచ్చితంగా అందుకొరకే జేఏసీ మాట విందాం రా. విని ఆ యూనియన్ ద్వారా మనం ప్రభుత్వానికి మన గొంతును వినిపించి న్యాయమయ్యేలా చేద్దాం. జై జేఏసీ, జై జై జేఏసీ.